ఈ వీడియోలో అంకశ్రేణి అంటే ఏంటి? ఇచ్చిన జాబితా అంకశ్రేణిలో ఉందా లేదా అనే విషయాల గురించి నేర్చుకుంటాం. దీనినే ఇంగ్లీష్‌లో ఇంట్రడక్షన్ టు అరిథ్మెటిక్ ప్రోగ్రెషన్స్ అని అంటారు. నిర్వచనం చూడండి. ఒక సంఖ్యల జాబితా మొదటి పదం తప్ప మిగిలిన అన్ని పదాలు వాటి ముందున్న పదానికి ఏదో ఒక స్థిర సంఖ్యను కలపడం లేదా తీసివేయడం వల్ల వస్తూ ఉంటే ఆ జాబితాను అంకశ్రేణి అంటారు. ఇలా ప్రతి పదానికి కలిపే స్థిర సంఖ్యను సామాన్య భేదం లేదా పదాంతరం అంటారు. ఒక ఉదాహరణ గమనించండి. 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్ అనే ఒక జాబితా ఇచ్చారు. ఇవి అంకశ్రేణిలో ఉన్నాయా లేవా అనే విషయాన్ని మనం కనుక్కోవాలి. ఇలా ఇచ్చిన జాబితాలోని ప్రతి సంఖ్యను ఒక పదం అంటారు. ఉదాహరణలో గమనించండి. ప్రతి పదం దాని ముందున్న పదానికంటే ఒకటి ఎక్కువ ఉంది. ఒకటికి ఒకటి కలిపితే 2 వస్తుంది. 2కి ఒకటి కలిపితే 3 అవుతుంది. 3కి ఒకటి కలిపితే 4 అవుతుంది. 4కి ఒకటి కలిపితే 5 వస్తుంది. 5కి ఒకటి కలిపితే 6 వస్తుంది. అంటే ప్రతి పదం దాని ముందున్న పదానికి ఒకే స్థిర సంఖ్యను కలపడం వల్ల వస్తుంది. అంటే ప్రతి పదానికి సామాన్య భేదం సమానంగా ఉందని అర్థం. ఈ ఒక్క నిబంధన అనుసరిస్తే ఆ జాబితా అంకశ్రేణిలో ఉందని చెప్తాం. ఇక్కడ ప్రతి పదం యొక్క సామాన్య భేదం ఒకటే ఉంది. కాబట్టి ఈ జాబితా అంకశ్రేణిలో ఉంది. ఇక్కడ మనం తీసుకున్నవి 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ వాస్తవ సంఖ్యలు. కాబట్టి దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు? వాస్తవ సంఖ్యల సమితి అంకశ్రేణిలో ఉంటుంది. ఇంకో ఉదాహరణ చూడండి. 1, 3, 5. ఇక్కడ 1కి 2 కలిపితే 3 అవుతుంది. 3కి 2 కలిపితే 5 వస్తుంది. ఇక్కడ కూడా కలిపే సంఖ్య లేదా సామాన్య భేదం సమానంగా ఉంది. కాబట్టి ఇది కూడా అంకశ్రేణి అవుతుంది. ఇక్కడ సామాన్య భేదం ఎంతైనా కావచ్చు. 1 కానీ, 2 కానీ, 100 కానీ ఎంతైనా కావచ్చు. కానీ ఇది ప్రతి పదానికి స్థిరంగా ఉండాలి. మరియు మనం తీసుకున్న జాబితాలో 3 సంఖ్యలున్నా చాలు. మొదటి ఉదాహరణలో లాగా అనంతమైన జాబితా అవసరం లేదు. కానీ తీసుకున్న 3 సంఖ్యలకు సామాన్య భేదం సమానంగా ఉంటే చాలు. ఈ 3 సంఖ్యలు అంకశ్రేణిలో ఉన్నాయని చెప్పొచ్చు. మరొక ఉదాహరణ చూడండి. 4, 7, 10, 13 సో ఆన్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. జాబితాలో ఎన్ని సంఖ్యలైనా ఉండని. మనం 2 పదాల మధ్య తేడాను మాత్రమే చూడాలి. 4కి 3 కలిపితే 7 అవుతుంది. 7కి 3 కలిపితే 10 వస్తుంది. 10కి 3 కలిపితే 13 వస్తుంది. అంటే ప్రతి పదానికి మధ్య తేడా +3 అవుతుంది. అంటే ప్రతి పదానికి మధ్య తేడా సమానంగా ఉంది. కాబట్టి ఇది అంకశ్రేణిలో ఉంది. అంకశ్రేణిని ఇంగ్లీష్‌లో అరిథ్మెటిక్ ప్రోగ్రెషన్స్ అని అంటారు. మరియు దీని యొక్క సంక్షిప్త రూపం ఏపీ. అంకశ్రేణిని సంక్షిప్తంగా ఏపీ అని కూడా రాయొచ్చు. ఇంకో ఉదాహరణ గమనించండి. 1, 4, 9, 16 అండ్ సో ఆన్. ఇక్కడ 1కి 3 కలిపితే 4 వస్తుంది. 4కి 5 కలిపితే 9 వస్తుంది. ఇక్కడ చూడండి. ఈ 2 పదాల మధ్య తేడా సమానంగా లేదు. మొదటి 2 పదాల మధ్య తేడా +3 అవుతుంది. ఈ 2 పదాల మధ్య తేడా +5 అవుతుంది. ఈ 2 పదాల మధ్య తేడా సమానంగా లేదు కాబట్టి ఈ జాబితా అంకశ్రేణిలో లేదు. ఇక మిగతా పదాలకి సామాన్య భేదం చూడనవసరం లేదు. ఏ 2 పదాల యొక్క సామాన్య భేదం సమానంగా లేకపోయినా అది అంకశ్రేణి కాదు. మరొక ఉదాహరణ చూడండి. 3, 5, 8, 11 అండ్ సో ఆన్. ఇక్కడ 3కి 2 కలిపితే 5 అవుతుంది. 5కి 3 కలిపితే 8 వస్తుంది. ఇక్కడ చూడండి. మొదటి 2 సంఖ్యల యొక్క సామాన్య భేదం +2, తరువాతి సంఖ్యల యొక్క సామాన్య భేదం +3. కాబట్టి ఇక్కడ సామాన్య భేదం స్థిరంగా లేదు. కాబట్టి ఇది అంకశ్రేణిలో లేదు. ఇక్కడ కూడా మొదటి 2 పదాల యొక్క సామాన్య భేదం సమానంగా లేదు కాబట్టి మిగతా సంఖ్యలకు సామాన్య భేదం చూడనవసరం లేదు. ఇది అంకశ్రేణిలో లేదని చెప్పవచ్చు. ఇంకో ఉదాహరణ చూడండి. 8, 5, 2, -1, -4 అండ్ సో ఆన్. ఇక్కడ చూడండి. పదాల మధ్య తేడా తగ్గుతూ వస్తుంది. 8 నుండి 3 తీసివేస్తే 5 వస్తుంది. 5 నుండి 3 తీసివేస్తే 2 వస్తుంది. 2 నుండి 3 తీసివేస్తే -1 వస్తుంది. -1 నుండి 3 తీసివేస్తే -4 వస్తుంది. ఇక్కడ 2 పదాల మధ్య తేడా లేదా సామాన్య భేదం -3 అవుతుంది. సామాన్య భేదం అనేది రుణాత్మకమైన, ధనాత్మకమైన ఏమైనా కావచ్చు. కానీ సామాన్య భేదం అనేది ప్రతి సంఖ్యకు సమానంగా ఉండాలి. ఆ ఒక్క నిబంధన పాటిస్తే చాలు. ఇచ్చిన జాబితా అంకశ్రేణిలో ఉందని చెప్పొచ్చు. కాబట్టి ఇది అంకశ్రేణిలో ఉంది. ఇంకో ఉదాహరణ చూడండి. 7, 7, 7, 7, 7 అండ్ సో ఆన్. ఇక్కడ అన్ని సంఖ్యలు 7 ఇచ్చారు. మరి ఇదే అంకశ్రేణిలో ఉందా లేదా? చూద్దాం. 7కి ఎంత కలిపితే 7 వస్తుంది? 0 కలిపితే. దీనికి 0 కలిపితే 7 వస్తుంది. దీనికి మళ్ళీ 0 కలిపితే 7 వస్తుంది. దీనికి మళ్ళీ 0 కలిపితే 7 వస్తుంది. మనం ఇదివరకే చెప్పుకున్నాం.
పదాల మధ్య తేడా ఎంత వచ్చినా పర్లేదు, కానీ అన్నీ సమానంగా ఉండాలి. ఇక్కడ అన్ని సున్నాలే వచ్చాయి, అంటే సామాన్య భేదం అన్నింటికి సమానంగా ఉంది. కాబట్టి ఇది అంకశ్రేణిలో ఉంది. ఇంకో విషయం ఏంటంటే, మనం తీసుకునే సంఖ్యల యొక్క జాబితా ఎక్కడి నుండైనా మొదలవచ్చు. ఈ ఉదాహరణలో 8 నుండి మొదలైంది, ఈ ఉదాహరణలో 7 నుండి మొదలైంది, ఇంతకు ముందు ఉదాహరణలో 4 నుండి, 1 నుండి, -3 నుండి, ఇలా ఏ సంఖ్య నుండైనా మనం తీసుకునే జాబితా మొదలవ్వచ్చు. కానీ ఆ జాబితాలో సామాన్య భేదం సమానంగా ఉంటే అది అంకశ్రేణిలో ఉన్నట్టే. కానీ జాబితా మాత్రం ఏ సంఖ్య నుండైనా మొదలవచ్చు. మరో ఉదాహరణ గమనించండి. -3, 0, 3, 6, 9 అండ్ సో ఆన్. -3కి 3 కలిపితే 0 వస్తుంది. 0కి 3 కలిపితే 3 అవుతుంది. 3కి 3 కలిపితే 6 వస్తుంది. 6కి 3 కలిపితే 9 వస్తుంది. ఇక్కడ కూడా సామాన్య భేదం సమానంగా ఉంది. కాబట్టి ఇది అంకశ్రేణిలో ఉంది. ఇక్కడ మనం గమనిస్తే సామాన్య భేదం ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, 0 కూడా అవ్వచ్చు. కానీ సామాన్య భేదం అన్నింటికి సమానంగా ఉంటే అది అంకశ్రేణి అవుతుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? అంకశ్రేణిలో ప్రతి పదానికి ఒక స్థిరమైన సంఖ్యను కలపడం ద్వారా తదుపరి పదం వస్తుంది.